గూడూరులో ఎమ్మెల్సీ మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సిలికా ఇసుక మట్టిలో మాఫియాగా తయారై దోచుకుంటున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు ముడుపులు తీసుకుని మొహం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు లేని విధంగా వాస్తవ వార్తలు రాసిన దానికి అన్యాయంగా విలేకరులపైన కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదు అని, నియోజకవర్గంలో కొంతమంది అధికారులు వారి విధి నిర్వహణ మరిచిపోయి పసుపు రంగు నాయకులు చెప్పింది చేస్తున్నారని అన్నారు. వారు ఇలానే కొనసాగితే మేము కోర్టును ఆశ్రయించి వారిని కటకటాలకు పంపిస్తామని హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ఉద్యోగం చేయాలని ఆయన కోరారు. దేవుళ్లాగా కొలుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజా సంక్షేమం అనేది టెన్షన్గా ఏ డేట్ చెప్పారో ఆ డేట్న వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లో పెడుతూ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మరి గొప్ప పరిపాలన ఆయన అందించారు. అందుబాటులోకి సచివాలయాలు తెచ్చి అడుగు దూరంలో సేవలను కూడా అందించారు. ఈరోజు బేరే చేసుకుంటే 7 నెలలు వస్తుంటే ఏం సాధించింది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ రోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మన్నాళ్ళు పొందారో ఆ పథకాలకు 4 రెట్లు ఇస్తానని మాట్లాడారు. అమ్మఒడిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు, నేను నీకిస్తా కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమంది కానీ పేదలు ఆశలతో ఆడుకున్నారు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసే వాతావరణం అదే. ఎన్నోసార్లు గత ఎలక్షన్లో రైతులకు అదే రకంగా రుణమాఫీ చేస్తానని మాట పదే చెప్పారు, నమ్మారు. ఏ రకంగా అయితే వ్యవసాయ రుణాలు నామం పెట్టారో అదే రకంగా ఈరోజు సూపర్ 6 అనే వాటికి ఒక్కొక్క దానికి నామం పెడుతూ వస్తున్నారు. కుటుంబంతరం ఇస్తున్నారు. గ్యాస్ అని చెప్పారు, బండలు ఇస్తున్నామని చెప్పారు. పద్ధతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు నవరత్నాలు అని చెప్తే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని విపత్కర పరిస్థితులున్నా 9 పథకాలు 98% కంప్లీట్ చేసి, అలా కాకుండా మించినట్టు కూడా కొన్ని వ్యక్తిగతంగా లబ్ధి పూర్చే విషయాలు ఎన్నో గొప్పగా చేశారు. అందుకే ఈరోజు 6 నెలలు అయిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు. మేము పొరపాటు చేశాము, ఆయన పాలిచ్చే ఆవును మనం వదులుకున్నాము, వరాలు ఇచ్చే దేవుడిని మనం వదులుకున్నామనే మరి కృతజ్ఞ భావంతో ఈరోజు ఎక్కడెళ్ళినా 10 కనబడతానే పలకరిస్తున్నారు. నెక్స్ట్ అర్థమే ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు. మంచి వాతావరణం వస్తుందని మేము పలకరించకపోయినా కూడా పలకరిస్తూ మరి గుర్తు చేస్తున్నారంటే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత వస్తుందో మీ అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు విషమ ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చనిపోయి ఫస్ట్ మందు ఇస్తున్నారు, ఆరోగ్యం దెబ్బతినిపోతుంది, ఆయన వల్ల పూర్తిగా ఇదైపోతుందని ఊదరగొట్టారు. మరి 7 నెలలు అయిపోయినా అవే బ్రాండ్ ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారో అవే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఈరోజు ఆయన మందంతా తప్పని మాట్లాడారు. ఈరోజు 7 నెలలు అయిపోతున్నా ఎక్కడ కూడా అదే మందు ఇస్తున్నారు తప్ప అంత ఇబ్బంది పెట్టే మందుని మరి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ప్రజల జీవితం ఆయన చెప్పిన మాటల మీద ఆయనకే నమ్మకం లేదు. అదేవిధంగా దోపిడీ జరుగుతూ ఉంది. మీరు గమనించండి, ప్రభుత్వం అనేది ఆదర్శవంతంగా ఉండాలి. ప్రభుత్వం అనేది ప్రైవేటు సంస్థలకి ఒక ఆదర్శవంతంగా ఉండాలి. మందు షాపులు రిలీజ్ చేశారు. మందు షాపులకి ఒక్కొక్క షాపుకి 2 లక్షలు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. డిపాజిట్ అంటే తిరిగి చెల్లించాలి. ఏదైనా నామినల్గా 10% 5% పట్టుకొని వాళ్ళు తిరిగి చెల్లించాలి. 2 లక్షల రూపాయలని అప్పలంగా తీసుకున్నారు. వేలాది కోట్ల రూపాయలు ఒక్క మందు షాపుల్లోనే చూపించి మరి దోపిడీ చేయడం జరిగింది. ఏదో జీవితం మరి మారిపోతుంది, జీవితం తలకిందలైపోతుంది, మళ్ళీ మనం ఎక్కడికో ఎదిగిపోతామని చెప్పి మధ్యతరగతి కుటుంబీకులంతా 5-10 షాపుల కోసం 2 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అప్పులు చేసి వడ్డీలు తీసుకొని వచ్చి మరి కట్టడం జరిగింది. ఒకటి కూడా రాకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి రోడ్డున పడిపోయినారు. గవర్నమెంట్ అనేది ఆదర్శంగా ఉండాలి. కానీ నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా, మరి అదే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటు వ్యక్తులు చేయగలుగుతారా? మీరు ఏమైనా స్కీములు పెట్టేసి డిపాజిట్ తీసుకొని డిపాజిట్ రెట్నికుండా అప్పలంగా మరి ప్రైవేట్ కంపెనీలు ఏవైనా తినేస్తే మీరు ఒప్పుకుంటారా? ఏంది ప్రభుత్వం అనేది కంచే చేయడం వేసే విధంగా దోపిడీ జరగడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను సందర్భం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడైనా చేశారా? ప్రజా శ్రేయస్సే
ప్రజా సంక్షేమమే తన జీవిత ముఖ్య లక్ష్యాన్ని ముందుకెళ్లారే తప్ప ఈ రకమైనటువంటి దోపిడీ ఇంచుమించు 4,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ రూపంలో తిరిగి వసూలు చేసి ఇవ్వకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఇది దుర్మార్గమైన ఆలోచన వారికే ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలు గమనిస్తున్నారు. మరి ఏ రకంగా పరిస్థితులు విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప సహాయం చేశాడని కృతజ్ఞభావంతో ఈరోజు ముందుకు వస్తున్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గూడూరులో పదే మాట్లాడారు. స్థానికంగా ఇవ్వండి, స్థానిక పరిపాలన ఇస్తానని మాట్లాడారు. ఈరోజు గూడూరులో ఎవరి పరిపాలన జరుగుతుంది? బ్రతుకు తెరువు కోసం భుజాన టవల్ వేసుకొని వచ్చారు. ఈరోజు పెత్తనం చేస్తున్నారు. ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం కోసం వచ్చి మన భారతదేశాన్ని కైవసం చేసుకున్నారో ఆ రకంగా ఈరోజు వ్యాపార నిమిత్తం బతికే నిమిత్తం సొంత రాష్ట్రాలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఈరోజు మన మీద మనల్ని బానిసలుగా చూస్తూ పరిపాలిస్తున్నారు. ఇది కరెక్టేనా అని మీ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. గూడూరు డివిజన్ అంతా వాళ్లే పెత్తనం, వాళ్ళ కనుసలలోనే మరి అన్ని అధికారులు అందరూ కూడా మరి ఉండాలనే వాతావరణం తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా నేను మనం చేస్తున్నాను. అందరి మనసులో ఉంది, అది కరెక్ట్ కాదు. ఇది మన స్థలం, మన జిల్లా, మనం రాజకీయం చేయాలి. కాబట్టి ఎంత అపరకోటీశ్వరులైనా మనకున్న బిర్రు మనకుంటుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రతి దగ్గర నిలదీయడం జరుగుతుంది భవిష్యత్తులో అని కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు దోపిడీ ఏ రకంగా జరుగుతుందో. గతంలో ఏదో జరిపినట్టు మరి మాట్లాడారు. ఈరోజు ప్రజానేకానికి వెళ్తే ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సరళమైనగా మరి సరైన రేటులో దొరుకుతుందా? ఈరోజు వాతావరణం మీద ప్రజలను అడగండి. మేము చెప్పడం కాదు, మేము విమర్శలు చేయడం కాదు. ప్రజల్లోకి వెళ్ళి ఇసుక ఎవరి పీరియడ్లో ఎవరి పరిపాలనలో మరి చక్కగా దొరుకుతుంది, సులభతరంగా దొరుకుతుందని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇచ్చారని చెప్తున్నారు. మరి అదే రకంగా ప్రతి విషయాలు కూడా మనం ముఖ్యంగా గూడూరు సంబంధించి సిలికాలో చాలామంది శ్రమజీవులు ఉన్నారు. 7 నెలలు అవుతుంది. ఇంతవరకు ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎంతమంది మరి ఫ్యాక్టరీలు మూసుకోవాల్సిన పరిస్థితి, మరి లోన్లు తీసుకోవాలి, ఈఎంఐలు కట్టాలి. 7 నెలల నుంచి దాని మీద అధోగతి లేకుండా మరి గవర్నమెంట్ మీనమేషాలు లెక్కేస్తుందంటే ఎంత బాధేస్తుందో మీకు తెలియదు. ఏదో ఉత్తరిస్తానన్నారు, సంపద సృష్టిస్తానన్నారు. మరి ఇది సంపదే కదా, సృష్టించే మార్గం కనబడుతుంది కదా. మీ సంపదతో పాటు శ్రమజీవుల జీవితాలు ముడిపడి ఉన్నాయి కదా. ఎక్కడైనా దాని మీద ఆలోచన ఉందా అని కూడా నేను మనవి చేస్తున్నాను. దౌర్జన్యాలు చేయాలనేది కొంతకాలమే దానికి పరిమితం ఉంటుంది. మేము గమనిస్తున్నాం, నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. కొంతమంది అధికారులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చూసాం రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ వస్తున్నాం. ఎన్నో ఒడిదుడుకులు చూసాం. కానీ ఇంత వేగంగా మెహర్బానీగా మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి, అందులో శాంతి భద్రతలు చూస్తున్నటువంటి వ్యవస్థ ఇంత దిగజారిపోయే విధానం ఎక్కడ కూడా కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రజా విశ్వాసం కోల్పోతే వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పోలీసు వ్యవస్థల గురించి మాట్లాడితే చాలా ఇదిగా వాతావరణంగా మాట్లాడుతున్నారు. ఇంత దౌర్జన్యాలు మేము చూడలేదండి. వీళ్ళకి కొట్టే అధికారం ఏందండి? ఒక చిన్న కేసు దొరికితే చాలు, దాని మూలాన పెట్టి అందరినీ వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా మరి చితక్కొడుతున్నారు. పార్టీ ఆఫీసుకు పోతే, పోలీస్ స్టేషన్ పోతే ఏ పార్టీ అని చెప్పేసి మర్యాద అడుగుతున్నారు. వైఎస్ఆర్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా? తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి రాజమర్యాదలు చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళు నేల మీద కూర్చొని పెడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే దౌర్జన్యంగా కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏమని ప్రమాణం చేసి వచ్చారు మీరు ఉద్యోగం తీసుకుంటూ? రాగదేశాలకు దూరంగా మరి భారతదేశాన్ని ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తూ ముందుకెళ్తామని చెప్పారు. ఈరోజు ఒక సామాన్యుడి చేతిలో చట్టం తీసుకుంటే తప్పైనప్పుడు మీరు దుర్మార్గంగా చట్టాన్ని చేతిలో తీసుకొని దానికి వక్రమైన భాషను మీరు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది కార్యకర్తలు కొడుతున్నారో నిజంగా మాకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. విషయాలు తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. మరి ఇది కరెక్ట్ కాదు. నిశ్చితంగా పరిశీలిస్తున్నాం, పోరాటం చేద్దాం. ఒక పోలీస్ అధికారి అయితే మేము గమనించాం ఇన్ని సంవత్సరాలు, కొంత అభిమానం వ్యక్తిగతం ఉంటే కొంత ఉంటుంది. ఇప్పుడు ఒక అధికారి అయితే విపరీతంగా మొత్తం పసుపు షర్ట్లు వేసుకున్నారు. పసుపు షర్ట్లు కాదు, పసుపు ప్యాంట్లు, పసుపు బూట్లు, పసుపు సాక్సులు, పసుపు కర్చీపు, కలర్ కూడా నల్లది వేసుకోకుండా పసుపు కలర్ వేసుకునే విధంగా తయారైపోయిన అధికారిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. నువ్వు బెటరేగిపోతున్నావు, కరెక్ట్ కాదు. నీ మీద సెంట్రల్ మానవ హక్కుల కమిషన్ రిపోర్ట్ చేయబోతున్నామని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా నువ్వు చేసే తప్పటడుగులు అన్ని రికార్డు అవుతున్నాయి. మీరు చేసేటవన్నీ కూడా కొంతమంది ఉత్సాహవంతమైనటువంటి యువ ఆఫీసర్లు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు.
నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఏమని ప్రమాణం చేసి మీరు బాధ్యతలు వహించారు? ఆ ప్రమాణే మీరు తప్పుదో పట్టిస్తున్నారు. కేవలం మెహర్బానీ కోసం మీరు ఇక్కడ ఎక్కడున్నా మీరు అదే అధికారులు కేవలం ఇక్కడ ఉండాలని స్థానం కోసం మీరు ప్రాకులాడడం కరెక్ట్ కాదు. ప్రజలు మనవాళ్ళు, మన భారతదేశ ప్రజలు, మన ప్రజలు ఎలక్షన్ వరకే చూడాలి తప్ప వాళ్ళ ఇష్టాన్ని ఎవరైనా గౌరవించాలి. మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు మేము ఓడిపోయినా అధికారంలో వచ్చిన వాళ్ళకి మేము స్వాగతిస్తున్నాం. మంచి చేయండి అని మాట్లాడుతున్నాం. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలేంటి? ఈరోజు ఎంత కప్పాలు కట్టించుకుంటున్నారు, ఎంత దౌర్జన్యాన్ని చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం నిలబెట్టేందుకు ముందు అడుగేసినటువంటి విలేకరులు, పత్రికా విలేకరులు కానీ అందరినీ కూడా ఏ రకమైన వాతావరణం తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే వాతావరణం వస్తుందంటే ఎంత దౌర్భాగ్యమని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకే మీకు ఇచ్చినటువంటి 6 నెలలకు బదులు ఈ పండగ ఒక వాతావరణం వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఎందుకని 7వ నెల కూడా మీకు బోనస్గా ఇస్తున్నాం. తర్వాత నుంచి మేము ఎండగడతాం, రోడ్డు మీద నిలబెడతాం, అవతమైతే గౌరవాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఈరోజు చిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం చిన్నగా చేద్దామంటే ఇంతమంది అభిమానులు ఉన్నారు గూడూరు కాన్స్టిట్యున్సీలో. మరి వీళ్ళందరినీ క్రోడీకరించుకుంటాం, ప్రతి విలేజ్ తిరుగుతాం, యువశక్తిని తయారు చేసుకుంటాం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుంటాం. ఎక్కడున్నా కొంతమంది రకరకాల మనుషులు ఉంటారు. ప్రజాక్షేత్రంలో వాళ్ళు గెలవలేరు. బాధ్యతగా కష్టకాలంలో ముందడుగేసినప్పుడే ప్రజల్లో వాళ్ళకి మన్ననుంటుంది తప్ప వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారే తప్ప పార్టీ ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుందని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. నిశ్చితంగా గమనిస్తుంటారు కార్యకర్తలు, యువ నాయకులు, మరి ప్రజలు ఎవరైతే పార్టీ కోసం కష్టకాలంలో నిలబెడతారో వాళ్ళందరినీ గొప్పగా మేము కాపాడుకుంటాం. ఎందుకంటే నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి మరి ఈ స్థాయి దాకా వచ్చాను కాబట్టి ఇంత సుదీర్ఘమైన పోరాటంలో ఒడిదుడుకులు ఎన్నో చూసాం. ప్రతి కారు దగ్గరికి పోయి నచ్చ చెప్పుకుంటాం, ఒడిదుడుకులు వస్తుంటాయి. రాబోయే భవిష్యత్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరందరూ భాగస్వాములు కావాలని వాళ్ళందరినీ ప్రార్థిస్తాం, కోరుకుంటాం. మామూలుగా రేపు జరిగే ఏవైనా అన్యాయమైన కార్యక్రమంలో మరి మేము పోరాటం అనేది ఏ విధంగా ఉంటుందో మీరే తెలుసుకుంటారని కూడా నేను తెలియజేసుకుంటూ, మీరు స్థానికంగా ఉండే వాళ్ళు మాత్రమే పరిపాలిస్తే గూడూరుని బాగుంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ